ఇక న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 46వ వార్షికోత్సవ సమావేశం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఏయూ హిందూ విభాగం పూర్వ ప్రొఫెసర్ కె తిమ్మారెడ్డి హాజరై మాట్లాడుతూ, తొలిసారిగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ సమావేశాలు నిర్వహించడం అభినందనీయమని, అదేవిధంగా భావితరాలకు చరిత్ర విశేషాలు, సామాజిక శాస్త్రాలపై అవగాహన కల్పించేలా ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ సమావేశాల్లో పలు తీర్మానాలు చేసి వాటిని ప్రభుత్వానికి పంపుతామన్నారు. And now I welcome Vakala Bharanam Ramta V.S. Krishna Degree College, Visakhapatnam. Invite Professor S. Murli Mohan Garu Guntur to occupy the seat on the stage of Andhra Pradesh History Congress to grace the days. నేను ప్రొఫెసర్ తిమ్మారెడ్డి అండి, ఫార్మర్ ప్రొఫెసర్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ ఆర్కియాలజీ. ఒకటి ఏమిటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ జరుపుతున్నాం. ఇక్కడ 46వ సంవత్సరం ఇది జరుగుతుంది. ఇంకా సిగ్నిఫికెంట్ ఏంటంటే ఫస్ట్ టైం ఆంధ్ర యూనివర్సిటీ ఏరియాలో విశాఖపట్నంలో ఈ ఆంధ్ర హిస్టరీ కాంగ్రెస్ సమావేశం జరుగుతుంది. ఇది నిజంలో కూడా ఆంధ్ర యూనివర్సిటీ నోన్ ఫార్ వెరీ వెరీ ఎమినెంట్ ప్రొఫెసర్స్ ఆఫ్ హిస్టరీ. అది ఎందుకో మరి ఇంతవరకు ఇక్కడ జరగలేదు. మా అదృష్టవశాత్తు పర్టికులర్లీ బుల్లయ్య కాలేజ్ మేనేజ్మెంటు దీంతో ఇక్కడ ఏర్పాటు చేశారు. అది ఈరోజు రేపు జరుగుతుంది. ఈరోజు ఏపీ హిస్టరీ కాంగ్రెస్ యొక్క 46వ వార్షికోత్సవం బుల్లయ్య కాలేజ్ ప్రాంగణంలో జరుగుతుంది. ఇదే సందర్భంగా బుల్లయ్య కాలేజ్ కూడా స్వర్ణోత్సవాల సంవత్సరం కాబట్టి హిస్టరీ కాంగ్రెస్కి మేము హోస్ట్ చేయడం అనేటువంటిది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ ఎంతోమంది పేరున్నటువంటి స్కాలర్స్ అంతా వచ్చారు, పేపర్స్ అన్ని ప్రజెంట్ చేస్తారు. అందువల్ల ఈ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ తప్ప వేరేటువంటి డిసిప్లిన్స్ అన్నీ కూడా డిజపేర్ అయిపోతున్నాయి. అందువల్ల హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఇలాంటివన్నీ కూడా బుల్లయ్య కాలేజీలో ఇంకా నడుపుతున్నాం. ఇటువంటి సభలు పెట్టడం వల్ల కొత్త స్ఫూర్తి తెచ్చుకుని ఇంకా ఈ సబ్జెక్ట్స్ అన్నీ బతుకుతాయని ఒక ఆశ కూడా, దాంతో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. ఈ సంస్థ పెట్టినప్పుడు ఈ సంస్థ బతుకుతుందా బతకదా, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది అనేటువంటి ప్రశ్నలు మమ్మల్ని ఎదుర్కొన్నాయి. మా కాలేజీలో చదువుతున్నాను, వర్క్ చేస్తున్నాను అప్పుడు ఆ కాలేజీలో ఇది పెట్టినప్పుడు. కానీ అందరి సహకారంతో తిమ్మారెడ్డి గారుతో సహా, మీరు ఎవరి పేరైనా చెప్పండి, ఆంధ్రదేశంలో రుద్రయ్య చౌదరి కానీ పెట్టనటువంటి సభ ఒక పట్టణం లేదు ఇంతవరకు. ఒక విశాఖపట్నంలోనే పెట్టలేదని చాలా లోపంగా ఎంతో బాధగా ఉండేది. ఇక్కడ చదువుకున్నాం మేము. మొదటి యూనివర్సిటీ, చాలా గొప్ప యూనివర్సిటీ ఇది. కట్టమంచి రామలింగారెడ్డి గారు మొదటి వైస్ ఛాన్సలర్. అది నాకేమి తోచక ముఖ పరిచయం కొంచెం కొద్దిగా తెలిసిన కేసిరెడ్డి గారిని సెలవు తీసుకొని నేను అడిగాను, కేసిరెడ్డి గారు విశాఖపట్నంలో సెషన్ పెడతారా? ఎందుకు పెడతాం మేము అంతే. ఆ మాట అన్నారు, పెట్టారు. ఆయన కులభుజంగా తిమ్మారెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, మా లైఫ్ మెంబరు. తర్వాత ఆంజనేయ రెడ్డి గారు మాకెంతో ఆప్తులు, మా ప్రాజెక్ట్స్ చాలా సహాయం చేశారు ఆయన. అందువల్ల ఈ సభలు ఇక్కడ జరగడం ఇంత విజయవంతంగా